ధనరాజ్ జైన్ జ్యువెలర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమ ఫెస్టివ్ లక్కీ డ్రా 2026ను ఈరోజు హైదరాబాద్లోని చంపాపేట్లో ఎంవైఆర్ గార్డెన్స్లో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా 30 లక్షల వరకు విలువైన బహుమతుల విజేతలను ప్రకటించింది. మార్చి 8 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఈ ప్రచారం వేలాది మంది వినియోగదారులకు పండగ ఆభరణాల షాపింగ్ను ఒక ఉత్సాహభరితమైన సీజన్గా మార్చింది. ఈ కార్యక్రమానికి గ్రాండ్ ప్రైజ్ విజేతల ప్రకటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతిష్టాత్మకమైన మారుతి సుజుకి ఎర్టిగాను శంకర్పల్లికి చెందిన శ్రీమతి ఇస్రత్ బేగం గెలుచుకోగా 5 టీవీఎస్ అపాచీ బైక్లను శ్రీమతి రుఖయ్యా సుల్తానా, శ్రీ బండే నవాజ్, శ్రీమతి అప్షిన్, శ్రీ గౌస్ మొహిద్దీన్ మరియు శ్రీమతి రుబీనా బేగంలకు ప్రదానం చేశారు. గ్రాండ్ ప్రైజులతో పాటు క్యాంపెయినింగ్ అంతటా నిర్వహించిన లక్కీ డ్రాల ద్వారా ప్రతి వారం 10 మంది విజేతలకు కూడా ఎంపిక చేశారు. ఈ బహుమతులలో ఎల్జీ రిఫ్రిజిరేటర్లు, ఎల్జీ వాషింగ్ మిషన్లు, ఎల్జీ టెలివిజన్లు మరియు OnePlus నాట్ స్మార్ట్ ఫోన్ల వంటి ప్రీమియం గృహోపకరణాలు మరియు ఈ కార్యక్రమంలో ధనరాజ్ జైన్ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దూరాంకా మాట్లాడుతూ, మా వ్యాపారానికి మా వినియోగదారులే ఎల్లప్పుడూ వెన్నెముక. వారి నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మరియు అనేక కుటుంబాలకు ఆనందాన్ని పంచడానికి ఈ సంవత్సరం లక్కీ డ్రా మార్గమని అన్నారు. ఈ పండుగ సీజన్లో ప్రతి కొనుగోలుదారుడు గెలిపే కదా అనే థీమ్తో ఫెస్టివ్ లక్కీ డ్రా 2026 మరోసారి మన విశ్వసనీయత వినియోగదారులకు తిరిగి ఇవ్వాలని బ్రాండ్ సాంప్రదాయాన్ని బలపరిచింది. So my name is Dhruv Ranka. I am 4th generation from Dhanraj Jain Jewellers. We have done a festive lucky draw this year as a campaign, 28 days campaign, where we have done 46 lucky draws, including an Ertiga car, 5 Apache bikes and 40 home appliances. We have done the grand finale event today in Champapet at MYR Gardens, and we have seen a huge footfall and a hugely successful event, and all our customers have turned up and they have treated us as their family, and that is what makes us so happy. Yes, 30 lakhs. Total prize was more than almost 30 lakhs, and we have concluded our event as of today. This is first event or? This we have done our first event. This is the first edition of our event, and with the seen success of this event, we will plan on doing an even bigger event next year.